ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కోట్ల రూపాయల టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఎలా అంటే చిన్నస్వామి స్టేడియంలో గ్రౌండ్ ని డ్రై చేయడానికి సబ్ ఎయిర్ సిస్టమ్ ని పెట్టారు. 200 హార్స్ పవర్ ప్రతి సెకండ్ 10,000 లీటర్స్ వాటర్ ని కిందకి లాగుతుంది. తర్వాత అండర్ గ్రౌండ్ లో ఉండే 4.5 కిలోమీటర్ల పొడవు ఉన్న పైప్స్ వాటర్ ని బయటికి పంపిస్తాయి. బాల్ ట్రాకింగ్ కోసం హౌకాయ్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. అందుకోసం టోటల్ స్టేడియం చుట్టూరు 10 హై స్పీడ్ కెమెరాస్ ని పెడతారు. ఒక్క సెకండ్ లో బాల్ యొక్క 340 ఇమేజెస్ ని క్లిక్ చేస్తాయి. ఎందుకంటే బాల్ యొక్క ఎగ్జాక్ట్ మూవ్మెంట్ ని తెలుసుకోవడానికి. స్టంప్స్ దగ్గర అల్ట్రా సెన్సిటివ్ మైక్ ని పెడతారు. దాని వల్ల చిన్న సౌండ్ వచ్చినా దాన్ని క్యాప్చర్ చేయడానికి. కంప్యూటర్స్ మిగతా వేస్ట్ సౌండ్ ని కట్ చేసి ఓన్లీ బ్యాట్ తో బాల్ టచ్ అయ్యి సౌండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ని మాత్రమే ఉంచుతుంది. అలా అల్ట్రా ఎడ్జ్ సిస్టమ్ యూజ్ అవుతుంది. ఎల్ఈడి స్టంప్స్ ఇంకా బెయిల్స్ ని జింగ్ వికెట్ సిస్టమ్ అని అంటారు. ఇందులో సెన్సర్స్, మైక్రో ప్రాసెసర్స్ ఇంకా లో వోల్టేజ్ ఎల్ఈడీస్ ఉంటాయి. బెయిల్స్ వేరో అయ్యే 0.001 సెకండ్స్ లోనే రెడ్ లైట్స్ వెలిగిపోతాయి. అండ్ ఆ బెయిల్స్ కాస్ట్ ఒక్కటే 30 లక్షల విలువ చేస్తుంది. మనం చూసే క్రికెట్ లో యూజ్ అయ్యే టెక్నాలజీ విషయంలో ఇంకా దేనికోసమైనా మిస్ అయ్యానా అయ్యుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.